టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా వచ్చిన శాతకర్ణి ఆయన కెరీర్లో బెస్ట్గా నిలవడమే కాదు, మొట్టమొదటిసారిగా బాలయ్యను 50 కోట్ల క్లబ్లోకి చేర్చింది. యుఎస్ఏలో బాలయ్య మూవీస్కి అసలు మార్కెట్ లేని పరిస్థితుల్లో దాదాపు $2 మిలియన్ రాబట్టింది. 2000 సంవత్సరాల క్రితం నాటి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను దర్శకుడు క్రిష్ అద్భుతంగా చూపించడంతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పడం అతిశయోక్తి కాదు. బాలయ్య నటనా సామర్థ్యం ఒక ఎత్తైతే క్రిష్ టాలెంట్ మరోవైపు ఈ మూవీకి సహకరించాయి. ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ చూడని క్రిష్ కు శాతకర్ణి చాలానే ఉత్సాహాన్నిచ్చింది. అత్యంత వేగంగా ఆ చిత్రాన్ని తీయగలగడం తెలుగు చరిత్రపై మరిన్ని సినిమాలను తీయాలనే ఆలోచనకు స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు మరో 2 హిస్టారికల్ మూవీస్ తీస్తానని చెబుతున్నాడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. శ్రీకృష్ణదేవరాయల కథతో పాటు గౌతమ బుద్ధుడిపై కూడా సినిమాలు తీస్తానని చెప్పాడు. అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి కథను తెలుగు నేలకు అందించడం చాలా సంతోషంగా ఉందని, మరో 2 చారిత్రాత్మక సినిమాలు చేయాలనుకుంటున్నానని, వీలు కుదిరినప్పుడల్లా ఆ కథలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటానని చెప్పాడు. ఈ జనరేషన్లో జానపద, చారిత్రాత్మక, పౌరాణికాలు చేయాలంటే ఒక్క బాలయ్య వల్లే సాధ్యం కాబట్టి ఈ 2 సినిమాలు ఆయనతోనే చేస్తే హిస్టరీ రిపీట్ అవుద్ది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.